హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. శ్రావణ మాసంలో అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటారు, తర్వాత దేవుడి దగ్గర క్లీన్ చేసుకుంటారు. మనం శ్రావణ మాసంకి ముందరే అన్నీ ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటాం కదా. నేను కూడా ఇల్లు అయితే మొత్తం అంతా క్లీన్ చేశాను. లాస్ట్లో అంటే ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత దేవుడి గది మాత్రం ఒక్కరోజు పెట్టుకుంటానండి. అంటే అన్ని మిగతా పనులతో కలిపి మనం దేవుడి పనిని చేయలేమన్నమాట. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ ఇల్లు మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను దేవుడి గది అనేది క్లీన్ చేస్తున్నాను. నేను దేవుడి గదిని ఎలా క్లీన్ చేసుకున్నాను అనేసి నేను మీ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ దేవుడి గది వచ్చేసి మాది ఇలా ఉంటుంది. పైన ఒక చిన్న షెల్ఫ్ లాంటిది ఉంటుందండి. మనకి ఏదైనా అంటే ఎప్పుడో కానీ వాడం కదా, అలాంటి దేవుడి సామాన్లు కానీ ఫొటోస్ కానీ అవంతా పైన పెట్టేయచ్చు. దేవుడి గది అయితే మరీ పెద్దగా ఉండదు కానీ చిన్నగానే ఉంటుంది. సో ఇక్కడ కృష్ణుడు దగ్గర కూడా అంటే మొత్తం దేవుడి దగ్గర ఏదేది ఉందో ఆ పని మాత్రం పెండింగ్ ఉందన్నమాట. మళ్ళీ మిగిలిన హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ మొత్తం అంతా క్లీన్ చేశాను. లాస్ట్లో ఈ దేవుడి రూమ్ క్లీన్ చేయడానికి తీసుకున్నాను అన్నమాట. ఇందాక చూసారు కదా దేవుడి రూము మాది మరీ పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. బట్ ఒకరు కూర్చొని బాగా ఫ్రీగా పూజది చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను దేవుడి ఫొటోస్ మొత్తం తీసి పసుపు కుంకుమ గంధం అవి పెట్టాలనుకుంటున్నాను. అంటే మామూలుగా అయితే కొంతమంది మంత్లీ వన్స్ లేదంటే కొంతమంది అయితే వీక్లీ వన్స్ కూడా పెడతారేమో, నాకు ఐడియా లేదు. కానీ నేను వీక్లీ వన్స్ మనం దేవుడి దగ్గర విగ్రహాలు, దేవుడికి వాడే దీపపు కుందులు మొత్తం అన్నీ ఉంటాయి కదా, పంచపాత్ర అవన్నీ వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. ఫొటోస్ మాత్రం నేను రెగ్యులర్గా అయితే అంటే వీక్లీ వన్స్ 15 days వన్స్ మంత్లీ వన్స్ అలా అయితే క్లీన్ చేయనండి. ఉన్న ఫొటోస్ అయితే ఇప్పుడు మీరు పూజా మందిరంలో ఏవో చూస్తున్నారో ఉన్నాయి. మళ్ళీ హాల్లో వినాయకుని ఫోటో ఉంటుంది. ఫొటోస్ కొన్నే ఉంటాయి. అయితే కూడా నేను రెగ్యులర్గా మరి వీక్లీ వన్స్ ట్వైస్ 15 days అలా అయితే నేను క్లీన్ చేయనండి. ఏదైనా అకేషన్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ కానీ లేదంటే ఫొటోస్కి మనం పెట్టిన పసుపు కుంకాలు కొంచెం చెదిరిపోయినట్టు ఉంటేనే నేను అలా క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏదో ఒక అకేషన్ వస్తూనే ఉంటుంది, అప్పుడు క్లీన్ చేస్తాను. తర్వాత లేదంటే మనకి గ్రహణం వచ్చి వెళ్తుంది కదా, అప్పుడు మాత్రం మొత్తంగా క్లీన్ చేస్తాను. ఫొటోస్ తుడిచి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. బాగుంటాయి కదా, మనం వీక్లీ వన్స్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి లేదని అకేషన్ ఉంటేనే క్లీన్ చేస్తాను అనమాట. ఇంక ఈరోజు ఫొటోస్ కూడా మొత్తం అన్ని తుడిచేసి బొట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే దేవుడి ప్రతిమలు, దీపపు కుందులు, పంచపాత్ర, మనం దేవుడి దగ్గర ఏమేమి యూస్ చేస్తాం అవంతా డివైడ్ చేసి పెట్టేశాను. వెండివన్నీ ఒక పళ్ళెంలో, తర్వాత రాగి ఇత్తడి ఉంటాయి కదా అవన్నీ ఒక పళ్ళెంలో తీసి, తర్వాత ఫొటోస్ అన్నీ తీసి పక్కన పెట్టేశాను. మొత్తం దేవుడి గది కూడా మొత్తం పైన వరకు టైల్సే ఉంటాయండి మాకి. మీరు చూస్తున్నారు కదా వైట్ టైల్స్. మళ్ళీ గోడ ఉంటుందన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేద్దాం. నేను అన్ని హాల్లోకి పెడుతున్నాను. తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి, నా దగ్గర చిన్నది ఒకటి సాయిబాబా విగ్రహము, ఆ విగ్రహానికి వేసే మాల, తర్వాత కుబేరస్వామి, కొన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. అవే మనం లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని ఉండదు. అలానే కుబేరస్వామిని మనం ఒక 108 కాయిన్స్లో పెట్టుంటాను నేను. ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తాను. అంటే వాటర్లో కడిగేసి మళ్ళీ పెడతానన్నమాట. అవన్నీ వాటర్లో వేసి పక్కన పెట్టేసి ఇంకా కడగాల్సినవన్నీ వెండివి, తర్వాత రాగివి అవంతా ఒక చోట పెట్టేసి, దేవుడి ఫొటోస్ అన్నీ ఒక చోట పెట్టేసి, ఇక్కడ మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా అక్షింతలు కానీ అవంతా ఇంకన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట. పసుపు కుంకుమ గిన్నెలు కూడా తీసేస్తాము, అవి కూడా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా పసుపు కుంకుమ వేసి పెడదామని. అప్పుడు తీసిండేది వచ్చేసి మనం గడపలకి యూస్ చేస్తాం కదా, అందులో వేసి పెట్టేస్తాను. తర్వాత కొన్ని విగ్రహాలు, అన్నపూర్ణమ్మ అవన్నీ మనం బియ్యంలో పెడతాం కదండి. ఆ బియ్యం అంతా ఒకసారిగా కలెక్ట్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేయని రోజుల్లోనో అలా మామూలు బియ్యంలోకి వేసి వండేస్తానన్నమాట. మొత్తం ఆ బియ్యం అన్నీ కూడా తీసేసాను. కాయిన్స్ అంతా అన్నీ మొత్తం అన్నీ వేసి పెట్టేసి, ఇక్కడ అన్నీ కొన్ని ఉంటాయి కదా పువ్వులు, ఒత్తులు అవంతా సపరేట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకన్నీ తీసేసి దేవుడి రూమ్లో ఎక్కడొక్కడ పెట్టేసి మొత్తం అంతా పైన వరకు తుడుచుదాం అనుకుంటున్నాను. అసలు దేవుడి గది చూసేదానికి బాగుంది అనిపిస్తుంది కానీ మనం క్లాత్ తీసుకొని తుడిచామనుకోండి బ్లాక్గా వస్తుందన్నమాట. అంటే మనం డైలీ కర్పూరం వెలిగిస్తాము, కడ్డీలు వెలిగిస్తాము, ధూపం అది వేస్తూ ఉంటాం కదా. సో అందుకని కొంచెం బ్లాక్గా ఉంటుందన్నమాట. నేను అందుకని ఒక చైర్ వేసుకుంటే మనం మొత్తం తుడిచేయచ్చు. అలానే పైన కొద్దిగా వాల్ ఉంటుంది, అది కూడా కొద్దిగా వాటర్ వేసి తుడిచేయచ్చు అండి, ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని ఫస్ట్ నేను మొత్తం అంతా క్లీన్ చేసి, ఇందాక షెల్ఫ్ చూపించాను కదా అది కూడా మొత్తం అంతా అంటే కొత్తది చీపురు ఒకటి తీసుకున్నాను. మామూలుగా నేను దేవుడి రూమ్లో అయితే చీపురు యూస్ చేయనండి, క్లాత్ మాత్రమే యూస్ చేస్తాను. బట్ ఈరోజు కొద్దిగా బూజులు అవి ఉన్నాయి, అలానే పైన షెల్ఫ్ కూడా ఒకసారి దులిపేద్దామనేసి మొత్తం కొత్తది చీపురు ఒకటి తీసుకొని మొత్తం అంతా దులిపేసి బూజులంతా తీసేసి మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇప్పుడు వాటర్తో మొత్తం తుడిచేసాలన్నమాట. ఇంకెలానో పైన టైల్స్ వరకు తుడుస్తాం అనుకుంటున్నాం కాబట్టి
క్లాత్కి కొంచెం లిక్విడ్ ఏదైనా అప్లై చేసుకొని క్లాత్తో మొత్తం ఒకసారి అలా రబ్ చేసి మళ్ళీ మామూలు వాటర్తో తుడిస్తే సరిపోతుంది. మొత్తం నేను 4 టైమ్స్ తుడిచానండి. ఇక్కడ మీకు త్రీ సైడ్స్ కనిపిస్తున్నాయి కదా టైల్స్, అవి మొత్తం 3 టైమ్స్ తుడిచాను అన్నమాట. లిక్విడ్ వేసుకొని ఒక 2 టైమ్స్, మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఫైనల్గా ఒకసారి నీట్గా క్లాత్ మొత్తం బాగా డ్రై చేసి తుడిచాను అనమాట. అలా 4 టైమ్స్ తుడిస్తే అప్పటికి కొంచెం బాగా షైనింగ్ వచ్చాయి. అంటే క్లీన్ చేయకముందు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే మనకు తెలుస్తుంది అన్నమాట దగ్గరగా చూస్తే మసిగా. అంటే మనం డైలీ కర్పూరం అంతా వెలిగిస్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాయి. అలానే ఇంకొంచెం ఒక 2 చైర్స్ వేసుకొని పైన గోడ కూడా క్లీన్ చేసేసాను, ఎందుకంటే అది కూడా బ్లాక్గా అయిపోయింది. వాటర్ వేసి క్లీన్ చేస్తే కూడా అసలు అదేం పెయింట్ ఏం రాలేదన్నమాట, బాగుంది, బాగా క్లీన్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఇలా మొత్తం అన్నీ ఈ దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేయడానికి నాకు ఒక 30 మినిట్స్ పైన 40 మినిట్స్ వరకు అయిందండి. ఒక 4 టైమ్స్ తుడిచాను. క్లాత్ మొత్తం అదే లిక్విడ్ వేసుకొని తుడిచేది, మళ్ళీ వాటర్లో డిప్ చేసి తుడిచేది, మళ్ళీ క్లీన్ చేసి తుడిచేది, మళ్ళీ ఫైనల్గా ఒకసారి తుడిచాను అనమాట. డోరు, తర్వాత డోర్ వెనకాల మొత్తం అది దీని లేదు, మొత్తం అంతా క్లీన్ చేశాను. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర పని ఎత్తుకుంటే నాకు ఒక హాఫ్ డే కూడా సరిపోదండి. అందుకని అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత తీసుకుంటున్నాను. దేవుడి గది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా జవాది పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర, అది, తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసి మొత్తం దేవుడిని మనం పెడతాం కదా, ఏదైతే అరుగు ఉంది చూడండి, ఆ అరుగు మీద, తర్వాత ఈ 4 సైడ్స్, అంటే పచ్చకర్పూరం తొక్కకూడదు అంటారు కదా, అందుకని 4 సైడ్స్ అలా వేసి తుడిచామనుకోండి మంచి స్మెల్ ఉంటుందన్నమాట. దేవుడి గది ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మీరు అలా తొక్కని చోట కొంచెం అలా చిలకరిచ్చేసి క్లాత్తో అలా తుడిచేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే మొత్తం దేవుణ్ణి పెడతాం కదా అక్కడంతా కొద్దిగా ఎక్కువే చల్లుకోవచ్చు. తర్వాత ఇట్లా 4 సైడ్స్ కొద్దిగా వాటర్ అది చల్లేసి ఊరికి జస్ట్ క్లాత్తో అలా తుడిచేసామంటే దేవుడి గదిలోకి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా దాదాపు ఒక 10 డేస్ వరకు మనకు అదే ఉంటుందన్నమాట. అందుకని నేను ఇది చేస్తుంటాను అనమాట. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, మంచిగా స్మెల్ ఉంటుందన్నమాట. పచ్చకర్పూరం మనం ఎటు తొక్కము, ఎందుకంటే సైడ్స్లో వేసి జస్ట్ అక్కడ వరకు తుడిచేస్తాం కాబట్టి మంచిగా ఉంటుందన్నమాట. అంతా దేవుడి రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ వాటర్ కొద్దిగా చిలకరిచ్చేసి, అదే జవాది పౌడరు ఇది వేసి ఉంటాం కదా, పచ్చకర్పూరం వేసిన వాటర్ చిలకరిచ్చేసి కొద్దిగా తుడిచేసి, ఇంకా ఇదైతే దేవుడి రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు దేవుని ఫొటోస్ మొత్తం తుడిచి బొట్లు పెట్టాలి. తర్వాత దేవుడి సామాన్లు ఉంటాయి కదా అవంతా కడగాలండి. నేను మామూలుగా ఇప్పుడు ఇంక శ్రావణ మాసంలో కొన్ని దీపాలు అవి ఎక్కువ వెలిగిస్తుంటాను, అందుకని పైన పెట్టిన దీపాలన్నీ తీయించాను. ప్రసాదం పెడతాం కదా ఆ బౌల్స్ కానీ, శంకుచక్ర దీపాలు కానీ, అలా మొత్తం అన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇంకా అవన్నీ కడగాలి, మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టామంటే ఇంకా మనం శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత పూజ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ వచ్చేసి దేవుడి గది ఇలా క్లీన్ చేశాను. 1/2 అవర్ పైనే పట్టిందండి. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ మీకు ఏదేది కనిపిస్తుందో ఆ వాల్ కూడా మొత్తం క్లీన్ చేశాను. కొద్దిగా లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది, మొత్తం మనకి అక్కడ ఏదన్నా బ్లాక్గా ఉన్నా కూడా, అదే కర్పూరం అది ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసి ఇప్పుడు దేవుడి గది రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఫొటోసు, ఈ దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ వచ్చేసి దేవుడి సామాన్లు ఉన్నాయి కదా, వెండివి కానీ విగ్రహాలు, రాగి విత్తడు అవంతా కడిగేసి వాటికన్నీ తుడిచి బొట్లు పెట్టేసి తర్వాత ఇవి ఒకేసారి ఈ ఫొటోస్ అవి క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇలా మొత్తం హాల్లో పెట్టాను, ఎందుకంటే దేవుడి గది మనకు కొద్దిగా చిన్నగా ఉంది కదా, అన్నీ అక్కడే చేయలేమండి, మళ్ళీ మెస్సీ అయిపోతుంది. అందుకని ఫస్ట్ దేవుడి గది మనం మొత్తం క్లీన్ చేసుకొని, ఇక్కడ కూడా నేను ఫస్ట్ తుడిచేసి పేపర్స్ వేసి పెట్టేశాను, అలానే కింద పెట్టకుండా పేపర్స్ వేసి పెట్టేశాను. శ్రావణ మాసంలో మనకు ఫ్రైడేస్ అనే కాదండి, ప్రతిరోజు మనం ఏదో ఒక పూజ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతిరోజు అంత విశేషంగా ఉంటుంది. సోమవారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడేస్ అవ్వచ్చు, సాటర్డేస్ అవ్వచ్చు, అలా ప్రతిరోజు మనకు విశేషంగానే ఉంటుంది. మన శక్తి కొద్దీ మనం పూజ చేసుకోవచ్చు. అందుకని శ్రావణ మాసం ముందరే మనం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ వర్క్స్ అంతా లేకుండా మనకు రెగ్యులర్గా ఉండే వర్క్స్తో బట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని శ్రావణ మాసం ముందరే నేను ఇవన్నీ, అంటే మనకి ఎటు అమావాస్య వచ్చింది కదా అప్పటికి మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ డివైడ్ చేశాను. మామూలుగా అయితే ఇన్ని నేను వాడనండి, డైలీ నిత్య పూజలు అయితే ఇన్ని దేవుడి సామాన్లు ఇన్ని అయితే ఉండవు. బట్ ఇంక ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుందాము, మనం ఏ రోజు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని. ఇలా బౌల్స్ ఉంటాయి కదా, ప్రసాదం బౌల్స్, దేవుడికి అభిషేకం చేయడానికి ఒక చిన్నది ఉంది కదా, నేను ఆల్రెడీ ఇవన్నీ షేర్ చేశాను మీతో, ఇంకా అవన్నీ తీసి పెట్టాను. తర్వాత శంకుచక్ర దీపాలు ఎప్పుడో దాదాపు ఒక 5 years అయిపోయిందండి, అప్పుడు తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు శ్రావణ మాసంలో ఎప్పుడైనా వెలిగిస్తామంటే ఇంకా అప్పటికప్పుడు తీసుకొని క్లీన్ చేసుకోవడం కంటే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా సపరేట్ చేస్తున్నాను అనమాట. ఈ వెండివన్నీ ఒకసారి కడిగేసి మళ్ళీ ఇవి కడుగుదామనేసి. ఇవి రాగి ఇత్తడి ఏమంటే మనం బాగా వాష్ చేసి పెట్టేసి వెంటనే తుడిచేస్తే బాగుంటాయి, కానీ అలా కడిగి పెట్టేసామనుకోండి ఆ వాటర్స్ అలానే మచ్చలు పడిపోతుంది, అసలు షైనింగ్గానే ఉండవు అన్నమాట. అదే వెండివి అనుకోండి అలా ఏం కాదు, అలా పెట్టేసి ఒక 20 minutes, 1/2 hour తర్వాత మనం క్లాత్తో తుడిస్తే కూడా బాగుంటాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా దగ్గర లిక్విడ్ కూడా అయిపోయింది, అది దొరకలేదు, ఇక్కడ కూపంలో దొరకలేదు. అది ఎప్పుడో నేను ఆన్లైన్లో తెప్పించుకొని నాను, ఒక బాటిల్ అయిపోయింది అన్నమాట.
ఇంక అందుకని ఫస్ట్ వాటిని కూడా మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తో ఫస్ట్ నీట్గా కడిగేసామనుకోండి జిడ్డు అంతా వెళ్ళిపోతుంది. తర్వాత పీతాంబరి పౌడర్ ఉంది కదా, దాంతో క్లీన్ చేశాను, బాగానే వచ్చాయి. తర్వాత ఇంక అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మన దగ్గర నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు, దీపాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేశాను. ఇవి కూడా ఫస్ట్ విమ్ లిక్విడ్తో బాగా వాష్ చేసి తర్వాత పీతాంబరితో క్లీన్ చేశాను. ఇవి కడగంగానే వెంటనే మనం క్లాత్ పెట్టి తుడిచేస్తేనే బాగుంటాయండి, లేదంటే మచ్చలు పడిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వరకు కడగం కదా, బాగుండదు అన్నమాట. ఇవి బాగుంటేనే విగ్రహాలు కానీ మనం దేవుడికి పెట్టి దీపాలు అంతా బాగుంటేనే పూజ గది కూడా మనకు కలకలా అని ఉంటుంది కదా. అందుకని నేను దేవుడి గదిలో మాత్రం కొంచెం టైం ఎక్కువైనా ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ మొత్తం అన్నీ తుడిచి పెట్టేశాను ఫస్ట్. ఇవన్నీ తుడిచి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా దేవుడి ఫొటోస్ క్లీన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ పళ్ళెంలో ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడేటివి కాదులేండి. ఇటువైపు పెట్టాను కదా, అవన్నీ ఇప్పుడు మనం నిత్య పూజలు వాడేటివి అన్నమాట. అవన్నీ ఇంకా అలా డివైడ్ చేసి పెట్టేశాను. ఇంకా వీటికి కూడా పసుపు, కుంకుమ, గంధం అవన్నీ పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఫొటోస్ అన్నీ తుడిచి బొట్లు పెట్టేస్తాను. ఈ ఫొటోస్కి వచ్చేసి మనం గంధము, పసుపు, కుంకుమ అన్నీ యూజ్ చేస్తాం కదా. ఆ పసుపు కానీ గంధం కానీ మనం కలుపుకునేది మరీ ముద్దగా కలుపుకొని కుంకుమ పెట్టామనుకోండి, ఆరిపోయిన వెంటనే పడిపోతాయి. నాకు చాలాసార్లు అలా జరిగింది. ఆ ఫొటోస్కి బాగా అంత టైం తీసుకొని బొట్లు పెడతామా, ఆరిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే మొత్తం పడిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని మనం కలుపుకునేటప్పుడు గంధం కానీ పసుపు కానీ మరీ ముద్దగా కలుపుకోకూడదండి, అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదు. మీడియంగా కానీ కలుపుకున్నామంటే అసలు ముద్దగా అయితే అస్సలు ఉండకూడదు అన్నమాట. నేను పసుపు గంధం రెండు మిక్స్ చేస్తాను, రెండు కలిపి కుంకుమ పెట్టుకుంటాను. కుంకుమ కూడా నేను కదిరి నుంచి తెచ్చుకుంటానండి. నేను చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను కదా, అక్కడ కుంకుమ మనకు పసుపు ఎలా ఉంటుంది, పౌడర్గా అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్యాకెట్స్లో వస్తుంది, అది ఆయిలీగా ఉంటుంది అనమాట, చేతికి అలానే అతకపోతుంది. నాకు ఆ కుంకుమతో పెట్టడం అస్సలు అవ్వదు. 1 అవర్ అయ్యేది 2 అవర్స్ అయిపోతుంది అనమాట. అదే కుంకుమ బాగుంది అనుకోండి, బాగుంటుంది. కదిరికి వెళ్ళినప్పుడు ఒక 1/2 కిలోను అలా తెచ్చుకుంటాను. మళ్ళీ అది అయిపోయే లోపల మళ్ళీ వెళ్తుంటాం కాబట్టి తెచ్చుకుంటాను అన్నమాట. కదిరి కుంకుమ చాలా బాగుంటుంది, చాలా కలగా కూడా ఉంటుంది. ఒకసారి వీడియోలో చాలామంది కూడా అడిగారు, మీరు దేవుడి ఫొటోస్కి పెట్టిన కుంకుమ చాలా బాగుంది, ఎక్కడ తెచ్చారు అని. చాలా బాగుంటుందండి, కదిరిలో కుంకుమ చాలా ఫేమస్ కదా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ కుంకుమ యూస్ చేస్తాను అనమాట ఫొటోస్కి. ఇక్కడంతా మొత్తం ఉన్న ఫొటోస్ అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టేశాను చూడండి. బొట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెడతాను అనమాట, ఎక్కడ పడిపోతాయో అని. అది ఇందాక నేను చెప్పినట్లు మరీ ముద్దగా కలుపుకోకుండా పెడితే సరిపోతుంది. మళ్ళీ మొత్తం అన్ని విగ్రహాలకు, దీపాలకు అన్నింటికి పసుపు, కుంకుమ, గంధంతో అన్నీ అలంకరించేసి ఎక్కడక్కడ అన్ని సెట్ చేసేసి ఇక్కడ దీపాలు కూడా పెట్టేశాను. దేవుడి గదిలో ఇంకంతా అయిపోయేసరికి మొత్తం అంతా వర్క్ అయిపోయినట్లు అనిపించింది. అప్పటికి నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇల్లు కూడా నేను మొత్తం క్లీన్ చేశానండి, కిచెన్ కానీ మిగతా రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా మనకి చెట్లో మందారం పూలు, రోజా పూలు ఉన్నాయి, అలానే ఇంట్లో కొన్ని మల్లెపూలు ఉన్నాయి. ఇంకా అమ్మవారికి అన్నీ ఇలా అలంకరించి మొత్తం ఫొటోస్కి అంతా కూడా పూలు అవి పెట్టి ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఫొటోస్కి అన్ని బొట్లు పెట్టేసి బాగా పూలన్నీ అలంకరించి దీపారాధన చేసినాక చాలా నిండుగా ఉందన్నమాట. దేవుని దగ్గర బెల్లం కొద్దిగా నైవేద్యంగా పెట్టేసి దేవుడికైతే పూజ చేశానండి. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేశాను, కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ అవంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకున్నాను. నేను ఇంకా కిచెన్ క్లీన్ చేసింది అవంతా అయితే నేను చాలాసార్లు షేర్ చేశాను, ఇక్కడ ఏం షేర్ చేయలేదండి. ఓన్లీ దేవుడి గది వరకు మాత్రం ఎలా క్లీన్ చేసుకున్నాను, దేవుడిని ఎలా అలంకరించుకున్నాను, మళ్ళీ ఎలా సెట్ చేసుకున్నాను, ముందుగా అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మాత్రం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఎంతో కొంత ఒక పాయింట్ అయినా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం అంతా అలంకరించేసి దీపాలు పెట్టినాక ఎంత బాగుంది చూడండి. ఇంకా కింద ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇంకెప్పుడో కానీ వాడతాం, ఏదన్నా మనకి ఏదైనా మెయిన్ డేస్ ఉంటాయి కదా, అందుకని ఇట్లా మొత్తం అంతా కడిగేసి తుడిచి బొట్లు అయితే పెట్టలేదులే. అప్పుడు మనం వాడుకుంటాడు బొట్లో పెట్టుకోవచ్చు, ఒక పళ్ళెంలో పెట్టి ఇక్కడ పక్కన పెట్టేశాను. మామూలుగా మనం నిత్య పూజలు వాడే విగ్రహాలు కానీ, దీపాలు కానీ అవంతా పైన అలా సెట్ చేసి దీపాలు అయితే పెట్టేశాను అనమాట. సో అంతేనండి ఈ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.